హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఇక్కడ బెంగళూరులో కేఆర్పురంలో దుర్గా పరమేశ్వరి టెంపుల్ ఉందండి. అమ్మవారు చాలా పవర్ఫుల్. అక్కడ అర్చన చేయించుకున్నాము. తర్వాత మా పిల్లలు కూడా తీసుకొని వెళ్ళాను. ఏకాదశి సందర్భంగా ఫెస్టివల్ కదా, సో అందువలన నేను తీసుకెళ్ళాను మా పాప వాళ్ళని కూడా. ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇది పుట్ట ఉంది, నాగుల పుట్ట. అంటే ఇక్కడ నాగరాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా పాలు పోసి పెరుగు పోసి అభిషేకం చేస్తారు. ఇంకా దీపాలు వెలిగించే వాళ్ళు కూడా ఆ రోజు దీపాలు చాలా వెలిగించుకున్నారు. అమ్మవారు అయితే చాలా బాగుంది కదా, చూడండి. చాలా నిష్టగా ఉండాలండి అమ్మవారి దగ్గరికి రావాలి అంటే. దుర్గా పరమేశ్వరి కదా. ఇంకైతే దేవుని దర్శనం అయితే అయింది. ప్రసాదం అయితే తీసుకున్నాము. వెరైటీ రకరకాల ప్రసాదాలు అయితే తీసుకున్నారు. మా పిల్లలు అయితే ఒక్కోటి తీసుకొని తింటున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రసాదాలు తీసుకొని తిన్నారండి. ఎందుకంటే ఆ రోజు ఫెస్టివల్ సందర్భం కదా, సో అందువలన తిన్నారు. అలా మా పిల్లలు ఎంజాయ్ చేశారు. అమ్మవారి దర్శనం అయినాక ఇంకా టెంపుల్ దగ్గర, ఇది అవుట్ సైడ్ ఫోటో అండి. అవుట్ సైడ్ ఉన్న టెంపుల్ ఇలా ఉంటుంది. లొకేషన్ బాగుంది కదా. ఫుల్ రష్ అండి, టెంపుల్ అంతా చాలా రష్. ఇది పైన గోపురం అమ్మవారు. ఇది అవుట్ సైడ్ అంటే రావి చెట్టు ఎప్పటి నుంచో చాలా పెద్దది. అమ్మవారు ఈ పక్క ఆ పక్క శిలలు అయితే చాలా బాగా చెక్కారు. ఇంకా ప్రసాదాలు అయితే చాలా ఇస్తూనే ఉన్నారు. మా పిల్లలు అయితే తింటూనే ఉన్నారండి. ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చుకుంటున్నారు. ఇది రావి చెట్టు. ఈ రావి చెట్టుకి పూజ చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. మా పిల్లలు ఇద్దరు అండి నాగరాళ్ళు. ఇక్కడ అభిషేకం చేస్తారు చాలామంది సంతానం కోసము. ఏమైనా నాగదోషం ఉన్నా కూడా నాగదోషం అనేది పోతాయంట. 9 వారాలు పూజ చేయాలి అండి నాగమ్మకి. ఇంకా పూజ చేశాక మా పిల్లలు అయితే ఇంకా రౌండ్స్ అయితే ఈ చెట్టు చుట్టూ, రావి చెట్టు చుట్టూ వేస్తూనే ఉన్నారండి. నేనైతే కూర్చొని ఉన్నాను. ఇంకా మా పిల్లలు అయితే రౌండ్ వేస్తూనే ఉన్నారు, మొక్కుతానే ఉన్నారు. సర్లే అని నేను కూర్చొని ఇంకా వాళ్ళు తిరుక్కోనిలే అని ఇంకా సైలెంట్గా కూర్చున్నాము. వినాయకుడు అండి ఇక్కడ. ఫస్ట్లో వినాయకుని దర్శనం చేసుకోవాలి కదా, సో అందుకే వినాయక దర్శనం చేసుకున్నాము. ఇంకా బండారు అయితే ఇట్లా రకరకాలవంతా పెట్టారు. పండుగ అంటే ఇంకెక్కడైనా చాలా రకాల పూజలు ఇట్లా అన్నీ చాలా ఉంటాయి కదా. అమ్మవారు చూడండి నిజస్వరూపం ఎలా ఉందో. చూడండి అండి, దుర్గా పరమేశ్వరి అండి అమ్మవారి పేరు. చాలా బాగున్నారు కదా. చాలా అంటే పవర్ఫుల్ అండి. మీరు కూడా ఒకసారి దర్శించండి అమ్మవారిని. కేఆర్పురం లొకేషన్ అండి. మెయిన్ రోడే ఓల్డ్ మెడ్రాస్ రోడ్లో. మనం ఏం కోరికలు అనుకున్నా కూడా నెరవేరుతాయంట. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. మేమైతే అర్చన కూడా చేయించుకున్నాము. ఎంత రష్ ఉన్నా కూడా మేము అర్చన అనేది చేయించుకున్నాము. అమ్మవారి గర్భగుడి అండి. ఇది కొంచెం అవుట్ సైడు. చాలా పెద్ద గుడి అండి. అమ్మవారు అయితే శిల చూడండి పైన ఎలా ఉందో, గోపురం పైన దుర్గా పరమేశ్వరి అమ్మవారు చాలా బాగున్నారు కదా. బంగారం లాగా మెరుస్తుంది కదా అండి గాలి గోపురం అనేది. ఇక్కడ వచ్చేసి దీపాలంతా పెట్టింటారు కదా, ఈ దీపాలు అనేటివి వెలిగించి ఇక్కడ పెడతారు. అమ్మవారికి నేరుగా పెడతారు. ఇంకా నేరుగా పెట్టాక ఇక్కడ ఫొటోస్ అనేటివి చాలా ఉన్నాయి. అంటే అమ్మవారు చాలా శక్తి పవర్ఫుల్ అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టము. చిన్న పుట్టిన పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి అమ్మవారి దగ్గరికి అయితే. ఇది ప్రసాదాలు.